సో ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే సైడ్ క్యారెక్టర్స్ నుండి మెయిన్ విలన్ గా తీసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? మూవీ రిలీజ్ అవుతుంది ఇవ్వాలంటే మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? టైమింగ్ సెట్ చేసుకోవడానికి ఇబ్బంది అవ్వదా? మరి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఏ రోల్ మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనిపించింది సార్? మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? హాయ్ హలో, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఈ రోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆయన ఇటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ అన్ని మూవీస్ లో విలన్ గా అయితే ఒక విలక్షణమైన పాత్రలన్నీ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే సంపాదించుకున్నారు. కానీ ఎస్పెషల్లీ మన తెలుగులో చెప్పాలంటే మాత్రం చక్రవాకం జేమ్స్ అనే పేరుతో ఆయన బాగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఎన్ని మూవీస్ చేస్తున్నా, ఎన్ని మూవీస్ లో విలన్స్ గా చేస్తున్నా కూడా ఆ పేరు చెప్పగానే మన తెలుగు వాళ్ళందరూ కూడా వెంటనే కనెక్ట్ అయిపోతారు. ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా, తనే మధుసూదన్ గారు. మధుసూదన్ గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఆయనతో ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాము. నమస్తే మధుసూదన్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుంటూరు కారం మూవీ రిలీజ్ అయింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మూవీ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? మంచి గుడ్ టాక్ ఉంది. మహేష్ బాబు గారితో యాక్ట్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? మీరు చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ తో యాక్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది మహేష్ బాబు గారితో? బాగుంటది. హీరోతో చేసేటప్పుడు బాగానే ఉంటుంది. నేను ఆల్రెడీ నేను మురారి ఆయనతో చేశాను దాదాపు 25 ఏళ్ళు. సిల్వర్ జూబ్లీ కదా ఇది, అంతే. 25 years బ్యాక్ చేశాను. మళ్ళీ 25 years తర్వాత 25 years తర్వాత మళ్ళీ చేస్తున్నా. ఓకే. అదే సార్, మీ కెరీర్ స్టార్ట్ అయింది అయితే సీరియల్స్ తోనే కదా? చక్రవాకం అలాగే మొగల్ రేకులు, ఋతురాగాలు. ఓకే. ఫస్ట్ ఋతురాగాలు. ఓకే. ఆపర్చునిటీ ఎలా వచ్చింది? మీరు అసలు యాక్టర్ అవ్వాలని మీరే అనుకున్నారా లేదంటే? యాదృచ్ఛికంగా నేను యాక్టర్ అయ్యాను. ఓకే. అనుకోకుండా వచ్చేసింది. సీరియల్స్ గానీ మూవీస్ గానీ డెస్టినీ తీసుకొచ్చింది, అలా వచ్చేసాను. సో ఇది బాగానే ఉంది కదా, ఫీల్డ్ హ్యాపీగా ఉందని చెప్పేసి నేను ఇలా కంటిన్యూ అయిపోయాను. అంటే నార్మల్ గా అంటే నాకు ఇంకా సీరియల్స్ కి చేసిన మాత్రం మంజులా నాయుడు గారు ఇది చేసుకుని వచ్చింది. నేను చేసిన దాన్ని 3 సీరియల్స్ ఆడియో చేశాను నేను. అసలు ఛాన్స్ ఎలా వచ్చింది సార్? మీరు ఆడిషన్ ఎలా ఇచ్చారు? ఆడిషన్ ఏం లేదు. ఓకే, డైరెక్ట్ గా. చిన్నప్పటి నుండి ఎప్పుడైనా అనిపించేదా మీకు యాక్టర్ అవ్వాలని? కానీ అది అసలు నాకు స్టేజ్ అంటేనే భయం. ఓకే. ఆ విధంగా ఉన్నాడు. సో ఎలా అనిపించేది సార్? ఫస్ట్ మూవీ ఏంటి సార్ మీది అసలు? నాకు ఫస్ట్ మంచి తమిళ్ నేను చేసింది. మూవీ స్టార్ట్ చేయడమే తమిళ నుండి స్టార్ట్ చేశాను. చూడడానికి వెళ్ళి యాక్టర్ అయ్యాను. చూడడానికి వెళ్ళి యాక్టర్ అయ్యారు. అన్ని కూడా వెతికే అవసరం లేకుండా డైరెక్ట్ గా మీ దగ్గరికి వచ్చేసాయి. అంటే ఇది ఇండస్ట్రీ దీంట్లోకి రావాలేమో నేను, అందుకలా ఇదే సెట్ అయి కూర్చుంది. విజయ్ దళపతి హీరో ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ నన్ను ఇంట్రొడ్యూస్ చేసింది. ఆయనే 3 సినిమాలు ఆయనతో చేశాను అతని డైరెక్షన్ లో. సార్, ఇప్పుడు సీరియల్స్ మన తెలుగులో చేస్తున్నప్పుడు మూవీస్ కూడా తెలుగులో ట్రై చేయాలి అని మీకు అనిపించలేదా? అంటే మేము ఇక్కడ సీరియల్ చేసేటప్పుడు 18 to 20 days సీరియల్ చేస్తున్నాను. ఇన్ బిట్వీన్ గ్యాప్ వచ్చేది కదా, గ్యాప్ ఉందంటే అప్పుడు సినిమాలు ఏమైనా ఉంటే అప్పుడు చేసేసాడు. ఏం చేసాం, మన ఏదో విలన్ పక్కన ఒక 5-6 మంది ఉంటే దానిలో ఒకటిగా అలా చేశాను. అలా స్టెప్ బై స్టెప్ మనము మనకు వచ్చే ఫస్ట్ ఇన్కమ్ అది చూసుకోవాలా. సీరియల్ అంటే ఒక నెలగానే మాకు ఇంత అమౌంట్ వస్తుంది, మనకు అది ఉపయోగపడుతుంది. సినిమాల మీద ఉంటే ఎప్పుడు వస్తుందో లేదు, ఎప్పుడు పోతుందో లేదు, ఆ విధంగా ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే ఇప్పుడు కనీసం ఒక సీరియల్ స్టార్ట్ అయితే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనకు ఒక పర్మనెంట్ ఇన్కమ్ అనేది వస్తుంది కదా. ఫస్ట్ దాన్ని నేను ఎక్కువ ఫోకస్ చేశాను. అది చేసుకుంటూ వచ్చిన వాటిని ఇది చేసుకుంటూ వచ్చాను నేను. ఓకే. ఇప్పుడు మీరు తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అన్నిట్లో ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం అన్నిట్లో వస్తున్నారు. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్? కానీ తెలుగులో తక్కువ ఉన్నాయి కదా కంపారిటివ్లీ తమిళ్. ఎందుకు అసలు అలా ఎందుకు ఉందంటారు? అంటే తెలుగులో చేస్తూ వచ్చాను, బట్ నేను ఇన్విటేషన్ నేను దీని మీద తమిళ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ కావడం ఆ మూవీ. నేను చేసిన మూవీ ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్ తో, అంత కొత్త వాళ్ళు 4 పిల్లలతో, గోలీ సోడా అని, విజయ్ మిల్టన్ అని చెప్పేసి దానికి డైరెక్టర్, ఇస్ ద కెమెరామెన్. సో అది నాకు తెలిసి ఒక 45-50 lakhs బడ్జెట్ తో చేశాడు. ఎందుకంటే 4 కుర్రాళ్ళు, నేను, అంతే. అన్ని 5D కెమెరాస్ తో మేము షూట్ చేసింది.
అది కొట్టింది ఒక 35 to 37 crores కలెక్ట్ చేసింది. సో అక్కడి నుంచి నాకు అక్కడ అవకాశాలు ఎక్కువైనాయి. ఓకే. సో మనకి అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆగిపోవడం బెస్ట్ కదా. అవును. సో అలా నేను అక్కడ కంటిన్యూ చేశాను. స్టిల్ ఇస్ గోయింగ్ ఆన్. కంఫర్టబుల్ గా ఎక్కడ అనిపిస్తుంది సార్? మన తెలుగు ఎంతైనా మన స్టేట్ కదా అనే ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? ఎక్కడైనా కంఫర్ట్ గానే ఉంటుంది అంటారా? అన్ని దగ్గర ఓకే, ఇదే నాకు కంఫర్ట్. కానీ తమిళకి ఏంటంటే ఈ నాన్ స్టాప్ ఒక ఈ 10 years జర్నీ ఒక అలా పెరుగుతూ వస్తున్నాం కదా, అందరూ తెలుసు. సో మంచి కంఫర్ట్ ఇస్తారు నాకు. ఓకే. లాంగ్వేజ్ ఇష్యూ ఏమైనా ఉంటుందా సార్? డబ్బింగ్ చెప్పేటప్పుడు మీరే చెప్పుకుంటూ ఉంటారా? తెలుగుకి వచ్చేసి మన ఆర్సీఎం రాజు గారు చెప్తారు. ఎందుకంటే ఫ్రమ్ బిగినింగ్ సీరియల్స్ నుంచి అతనే చెప్తున్నాడు కాబట్టి నేను అతన్ని డిస్టర్బ్ చేసేది. సో బికాస్ అతని వాయిస్ నాకు బాగా మ్యాచ్ అయింది. అతను కరెక్ట్ గా న్యాయం చేస్తున్నాడు. సో ఇద్దరు పెరుగుతున్నాం, అతను పెరుగుతున్నాడు, మా బాగా పైకి ఎదుగుతున్నాడు. సో ఆ విధంగా నేను అతని వాయిస్ నా వాయిస్ తో అతని వాయిస్ తో నాకు ఇది చేసుకుని నేను బాగా ఎదుగుతున్నా. సార్ సీరియల్స్ ముందు మీరు స్టార్ట్ అయిన సీరియల్స్ నుండి కదా, ఈ మొగల్ రేకులు, చక్రవాకం అసలు సూపర్ డూపర్ హిట్. ఇప్పటికి కూడా ఎవరు మర్చిపోరు ఆ సీరియల్స్. ఎలా అనిపిస్తూ ఉంటుంది? అందులో మీరున్నారు, ఒక పర్టికులర్ మంచి రోల్లో మీరు ఉన్నారు కదా, ఎలా అనిపించేది ఆ టైంలో? బయటకు వెళ్ళినప్పుడు అందరు గుర్తుపడుతుంటే బాగుంటుంది. ఎవరు పొగుడుతుంటే ఎందుకు బాగుంటుంది? ఎవరికైనా అది బాగుంటుంది. అంటే అంత రీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు సార్? ఇన్ని సంవత్సరాలు ఇంతమంది అది ఊహించింది. ఇంకోటి ఏంటంటే అటువంటి క్యారెక్టర్స్ ఇప్పుడు నేను మళ్ళీ నాకు దొరకవు కూడా. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి దానిలో. చక్రవాకం అయితే జేమ్స్ గా చాలా దీనిగా ఉంది. సో అలాగే మొగల్ రేకులు, ఈ 2 సీరియల్స్ నన్ను ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికి పోయినా పల్లెటూరులో వాళ్ళు ఏమంటారు? ఫస్ట్ జేమ్స్ అంటారు. నా పేరు అసలు తెలియదు, జేమ్స్ అంటారు. సో ఆ గుర్తింపు చాలదా మనకు? ఎనీ కార్నర్ ఆఫ్ విలేజ్ మనం ఎక్కడ పోయినా అది ఆ విధంగా పిలుస్తున్నారంటే ఇది హ్యాపీ. ఏపీలో అయితే కంప్లీట్ గా సీరియల్స్ పరంగానే ఎక్కువ గుర్తు పెట్టేస్తున్నారు. అవును, రాజమండ్రి, అమలాపురం మొత్తం బెల్ట్ మొత్తం కోస్టల్. సార్ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అలానే గుర్తు పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్ అసలు వస్తుందా సార్ మాటలో చెప్పడానికి? అది మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం అంతే. ఆ విధంగా అభిమానించేవాళ్ళు వాళ్ళ ఇది. సో అంత దగ్గరకు తీసుకుపోయేలాగా సీరియల్ తీసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ముంజనాయుడు గాని వాళ్ళ వల్లే మాకు ఇంత ఒక క్రెడిట్ దొరికింది. మీరు ప్రెసెంట్ అన్ని ఎక్కువ విలన్ రోల్స్ చేస్తూ ఉన్నారు కదా, మీకు విలన్ రోల్స్ ఇంట్రెస్టా లేదంటే వచ్చే ఛాన్సెస్ విలన్స్ గా వస్తున్నాయా? యాక్టర్ గా అన్ని చేయాలనిపిస్తుందమ్మా. నాకు ఇస్తే చేస్తాను. నేను ఇంతకు ముందు ఒక మూవీ చేశా, చిన్నది, శ్రీరాముడి ఇంట్లో శ్రీకృష్ణుడు చూసారా? ఇది చాలా స్మూత్ రోల్ ఉంటుంది, ఫ్యామిలీ. సో మీరు చూసారు కదా, నన్ను విలన్ గా చేశారు, దానిలో చూసారు. సో ఏది అది పండించానా లేదా? పండించారు తప్పుగా. నాకైతే పర్సనల్ గా ఆ సినిమాలో కంప్లీట్ గా మీరే కనిపించారు. అంటే ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే మూవీ. నాకు తెలిసి అది రిమైనింగ్ యాక్టర్స్ అంత హీరో హీరోయిన్ కొంచెం పెద్దవాళ్ళు అంటే సూపర్ డూపర్ హిట్ నేను అదే అన్నాను. చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ. ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా చక్కగా, మా ఇంట్లో అయితే అందరం కూర్చొని కదలకుండా కూర్చొని చూసాం. క్యాజువల్ గా పెట్టాం సినిమా, ఇంకా కదలకుండా అలానే కూర్చున్నాం అనమాట మూవీ అయిపోయినంతసేపు. జనరల్ గా మా ఇంట్లో మూవీ అయిపోయిన తర్వాత పెద్ద డిస్కషన్ ఏ ఉండదు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత మా నాన్న అమ్మ ఇద్దరు కూర్చొని దాని గురించి మాట్లాడుతూ కూర్చున్నారనమాట. అంత నచ్చింది. దాన్ని బట్టి ఏంటి నేను చేయగలరు. ఓకే, కావాలి. అదే నాకు వచ్చిన డౌట్ అదే. మీరు అంత మంచి రోల్ అంత బాగా పండించగలిగారు, కానీ ఎందుకు ఎక్కువ ఇదే చేస్తున్నారని చెప్పి డౌట్ వచ్చింది. నేను ఇప్పుడు నాకు ఇచ్చే డైరెక్టర్స్ ఇప్పుడు కథలో వాళ్ళు ఇది ఓకే మధున్ అంటే విలన్ క్యారెక్టర్ గానే ఉంటారు. ఏమైనా సాఫ్ట్ క్యారెక్టర్ వాళ్ళు చెప్తే డెఫినెట్ గా నేను చేస్తాను. మేబీ రావచ్చు ఈ 2024 లో. ఎందుకంటే ఇంటర్వ్యూ అందరూ చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు 2 మూవీస్ రిలీజ్ ఉన్నాయి, చూద్దాం. మీరు పర్సనల్ గా జనరల్ గా ఫస్ట్ నుండి సీరియల్స్ దగ్గర నుండి విలన్ రోల్ ఎక్కువ ఉన్నాయి కదా, మీకు ఆ క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏ క్యారెక్టర్? శ్రీరాముడి ఇంట శ్రీకృష్ణుడు అంట. నేను చాలా, ఎందుకంటే నాకు నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను. నాకు అది ఆ వాతావరణం బాగా నచ్చింది. ఈవెన్ మా సైకిల్ వేసుకుని తిరిగేవాడిని అక్కడ లొకేషన్ కి. సైకిల్ లో తిరిగేది, ఆ సైకిల్ నా దగ్గర పెట్టేశారు. నేను లొకేషన్ అక్కడి నుంచి నా హోటల్ దగ్గర నుంచి ఒక 3 to 4 kilometers ఉండేది. కార్ ఏమొద్దు, సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని. అంటే ఒక అలవాటు చూసా, కూతుర్ని అల్లుడిని కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతూ వెళ్తూ ఉంటాను. సో అవన్నీ ప్రాక్టిస్ కొంచెం దీనిగా ఉంటాయి, నేచురల్ గా రావాలని చెప్పేసి ఆ విధంగా చేశాను. మీ బాబు కూడా
మూవీ తీశారు అని చెప్పి విన్నా. తీయలేదు, చేశారు. ఓకే, హీరోగా చేశారు. మీకు చెప్పారా సార్ చేసేటప్పుడు? అనుకోకుండా వాడు చెప్పాను కదా, మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చిందో చేశాడు. అంటే తను యాక్చువల్ మన అన్నపూర్ణలో విఎఫ్ఎక్స్ యానిమేషన్ చేశాడు 3 years కోర్స్. సో నేను ఇంకా ఆ దీనిలో ఉంటాను అనుకున్నా, బట్ సినిమాకి సంబంధించిందే కదా, దాంట్లో ఉంటాను అనుకున్నాను. సో నేను ఇక్కడ ఉండేవాడిని కదా, నేను ఎక్కువ చెన్నై అటు తిరుగుతుండేవాడిని. సో లాస్ట్ లో తెలిసింది నాకు వాడు సినిమా చేశాడని. చెప్పాడు. ఫీల్ అయ్యేది ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది, కానీ ఒక చిన్న ఇది మనం ఇంత చదువు చెప్పేసి సడన్ గా మనకు తెలియకుండానే వీడు ఇలా వెళ్ళిపోయాడు. ఏంటి మనకు తెలుసు ఇండస్ట్రీ గురించి ఎలా ఉంటుంది అనేది, సక్సెస్ అయితేనే, లేకపోతే అది ఇప్పటి పిల్లలు ఏంది తొందరగా హర్ట్ అయిపోతారు. అందుకోసం చూద్దాం, వాడి భవిష్యత్తు వాడు నిర్ణయించుకున్నాడు, ఎలా ఉంటుందో చూద్దాం. మనకి ఇప్పుడు ఇప్పటి పిల్లలకు మనం ఇంకేం చెప్తాం అసలు. అంటే చిన్నప్పటి నుండి ఎప్పుడు మీరు మొత్తం కూడా ఈ ఫీల్డ్ లోనే ఉన్నారు కదా, మీకు ఎప్పుడు అనిపించలేదు తను యాక్టింగ్ లోకి వెళ్తాడే? ఎప్పుడు షూటింగ్ కూడా రాలేవాడు, ఇంట్లో ట్రై చేయడం కానీ అలా పిల్లలు ఎవరు అసలు ఇదే లేదు. చిన్న బాబు వాడు చిన్నోడు, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. వాడు వాళ్ళ అమ్మతో సీరియల్స్ షోస్ అవి చేసాడు వాడు. నేను అనుకున్నా వాడు ఏమైనా యాక్టర్ అయితే ఉన్నాడు, కానీ వాడు నాకు ఏం వద్దు అని చెప్పేసి వాడు స్టడీస్ లో వాడు ఉన్నాడు. ఏంటంటే ఇది ఒక టైం దాటిన తర్వాత వాడు తెలీదు, ఒక 20 years దాటి ఏమన్నా చేంజ్ కావచ్చు వాడు మూడు. అదే నా లైఫ్ లో నేను కళలో కూడా ఊహించలేదు నేను యాక్టర్ అవుతానని. నేను అయ్యాను కదా. సో జనాలు చూడాలనుకుంటే వాళ్ళ ఆశీర్వాదం ఉంటే డెఫినెట్ గా మనం ఇదవుతాం. మధుసూదన్ గారు, శృతి గారు మీ వైఫ్ కూడా చాలా మంచి యాక్ట్రెస్ కదా. సో మీ ఇద్దరిని కలిపి ఒక మూవీలో వైఫ్ అండ్ హస్బెండ్ గా తీసుకోవాలని ఏ ఆఫర్ ఇప్పటి వరకు రాలేదా? రాలేదు, వస్తే చేస్తాం. ఓకే, తప్పకుండా వస్తే మాత్రం చేస్తాను డెఫినెట్ గా. ఎందుకంటే మాకు ఇక్కడ ఉండొచ్చు, బట్ క్యారెక్టర్ పరంగా మేము చేసేటప్పుడు ఇవాళ ఆపర్చునిటీ వస్తే చేస్తాం. వాళ్ళు ఏముంది, పుట్టింది చదువు కర్ణాటక. ఇది మీరు ఇప్పుడు లాంగ్వేజ్ చెప్పేటప్పుడు తెలుగులో డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారు కదా స్టార్టింగ్ లో, సో మన లాంగ్వేజే కదా నేనే చెప్పాలి అని అనిపించలేదు అప్పుడు మీకు? అంటే నాకు కొంచెం నాజిల్ ప్రాబ్లం ఉంటుంది, డబ్బింగ్ అదే ఫ్లో లో చెప్పాల్సి వస్తుంది. ఏమైనా కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ ఏంటంటే ఒక 1 hour 1.5 hour 2 hours బాగుంటుంది. దాని తర్వాత మరి ఇప్పుడు నేనే హీరో కాదు, రోజు 2 గంటలు వచ్చి చెప్తాను దానికి. సో అది నాకు మొదటి నుంచి ఆశయం చెప్పేస్తాను కాబట్టి నేను హ్యాపీగా అతనే చెప్పని అందరికి అలవాటు అయిపోయింది ఆ వాయిస్. ఇప్పుడు నేను కన్నడ కొన్ని ఇప్పుడు విక్రాంత్ రాణా, సుదీప్ గారితో చేశాను, చేశాను. సో ఇవన్నీ నేను చెప్పుకున్నాను. ఇప్పుడు నా టైటిల్ రోల్ చేస్తున్నాను కన్నడలో 2. ఒకటి నా ఒందు గొంబే కథ అని, ఒకటి నెక్స్ట్ దేశ అని, దేశ టైటిల్. సో అక్కడ ఆ విధంగా పోతుంది. కన్నడలో ఇప్పుడు తమిళ వచ్చేసి మనకు ప్రభుదేవ గారిది చేశాను. కామెడీ యాక్టర్స్ ఒక 2 అదొకటి చేశాను. బాబుతో ఒకటి చేస్తున్నాను. ఎక్కువ మూవీస్ ఉంది తమిళ కన్నడ సార్ మీరు? నేను ఎప్పుడు కౌంట్ తమిళ ఎక్కువ. నేను తమిళ ఎక్కువ అంటే నేను ఎప్పుడు మనం ఎప్పుడే గానీ ఇప్పుడు ఆడ తెలుగులో చాలా చేశాను, అలా వస్తూ ఉంటాను పోతుంటా. అది కాదు కదా మనకి, అది వేరే ఉంటుంది. మనం ప్రాంప్ట్ గా మనం చేసిన దాంట్లో అంటే నేను తమిళే చెప్తాను. నంబర్ ఆఫ్ మూవీస్ తమిళ్ దాదాపుగా 60-62 సంథింగ్ అలా వచ్చి వచ్చాము. సార్ ఇప్పుడు తెలుగు చేస్తున్నారు, తమిళ్, కన్నడ అన్ని లాంగ్వేజెస్ లో ఉన్నాయి కదా, టైమింగ్ సెట్ చేసుకోవడానికి ఇబ్బంది అవ్వదా ఇక్కడికి అక్కడికి? అంటే మేనేజర్ ఉన్నాడు కదా, చూసుకుంటాడు, డేట్స్ అన్ని అతను చూసుకుంటాడు. సౌత్ ఇండియా అయితే మొత్తం కవర్ చేసేసారు, అందరికి వెల్ నోన్ పర్సన్ అయిపోయారు, అందరికి ఫేవరెట్ పర్సన్ కూడా అయిపోయారు. మరి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? చూద్దాం. ఇవన్నీ మనం అనుకోకుండా నేనే కదా, అది కూడా అనుకోకుండా అవుతుంది అనిపిస్తుంది. తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే మీ ఆహార్యానికి, హైట్, పర్సనాలిటీకి బాలీవుడ్ కూడా కంపల్సరీ సెట్ అవుతుంది. బాలీవుడ్ ఇక్కడికి వచ్చేస్తుంది, మన తెలుగు మన సౌత్ సినిమాలు చూస్తూ మనం ఇది చేస్తుంది. సో వచ్చేది డెఫినెట్ గా చేస్తాను. అప్పటికి నేను భోజ్పురి తెలుసు కదా, బీహార్ భోజ్పురి మూవీస్ అంటారు, అవి చేశాను. దాదాపు 6 movies చేశాను. ఎలా అనిపిస్తుంది సార్, మన సౌత్ కి నార్త్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంది అనిపిస్తుందా? భోజ్పురి వచ్చేసి వాళ్ళు దేంతో చిన్న ఇది. సో ఆ టైంలో ఇప్పుడు కాస్త పెరుగుతుంది, ఎందుకంటే డిజిటల్ దీనివల్ల పెరుగుతుంది. కంపేరింగ్ టు మనం రెమ్యునరేషన్ అటువంటి వీటికి వచ్చేస్తే మన సౌత్ లో ఉన్నంత ఇది అక్కడ ఉండదు. సో ఓకే, అందుకే నేను ఎంతవరకు చేయాలి అంతవరకు చేసి వదిలేసాను. ఇంకా హిందీ అనేది ఇప్పుడు నెక్స్ట్ ఉండేది, హిందీలో చేయాలి అని ఒకసారి చూసి వెయిట్ చేస్తున్నాం, చేద్దాం, వస్తుంది.
హోప్స్ పెట్టుకోవడం బెస్ట్. కీప్ ఆన్ హోప్ అంతే. రాదు అనే ఆలోచన అయితే రాకూడదు. కంపల్సరీ పాజిటివ్ దీనిలో ఉంటే బాగుంటుంది. సార్ ఇప్పుడు మన తెలుగు అలాగే తమిళ్లో డ్రెస్సింగ్ కూడా మారుతూ ఉంటుంది కదా, కొన్ని ఎక్కువ విలన్ అనగానే తమిళ్ పంచకట్టు మొత్తం ఎలా అనిపిస్తుంది సార్? పంచకట్లు కంఫర్టబుల్ గా ఉంటుందా? నాకు పంచకట్టు బాగా ఇది అనిపిస్తుంది. ఇప్పుడు నా స్వామిరంగా వచ్చేసి అదే గోచి వేస్తారా ఆ టైప్, ఇది మన వైఎస్ఆర్ గారు కడతారు చూడండి ఆ స్టైల్. సో దానిలో ఒక అంటే వేసే డ్రెస్ ను బట్టి మన లుక్ ఇది మారిపోతూ ఉంటుంది, లుక్ అపిరెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. మన తమిళ నుంచి మామూలు అడ్డపంచి కడతాం కదా, ఆ పంచి పట్టుకుని నడవడం ఉంటుంది, అలా కట్టడం ఉంటుంది. ఇది ఒక ఏదో తెలియని ఒక ఇది ఉంటుంది, ఊపు కనిపిస్తుంది, ఒక ఊపు. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఆయుధములు అయితే చేతులు ఇట్టుకోవాలా, లేకపోతే ఏముండదు. అదే సార్ ఆల్రెడీ గుంటూరు కారం రిలీజ్ అయిపోయింది, మంచి స్టాక్ కూడా వచ్చింది, నాసామిరంగా రిలీజ్ అవ్వబోతుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మూవీ మీరు ఆల్రెడీ చేశారు, మీకు స్టోరీ తెలుసు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈసారి సంక్రాంతిలో అన్ని బాగుంటాయి, ఎందుకంటే నాలో నాకు డిఫరెంట్ జోన్స్ లో ఉన్నాయి కాబట్టి. గుంటూరు గారికి మహేష్ బాబు గారి గురించి చెప్పాల్సిన పని లేదు. డైరెక్టర్ వచ్చేసి త్రివిక్రమ్ గారు ఆల్రెడీ టాక్ వచ్చింది అంటున్నారు, నాకు తెలిసింది. సో బాగా ఇదవుతుందని చెప్పేసి కావాలి, ఎందుకంటే అన్ని సినిమాలు ఆడితేనే మా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది, బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటే మనం అంతా బాగుంటాం. నాగార్జున గారితో ఎవరు ఉన్నా సరే చాలా బాగుంటుంది, ఆయన పక్కనుంటే వైబ్స్ చాలా బాగుంటాయి అంటారు, మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అందరు కరెక్టే. ఒక హీరో వచ్చాడు ఆ బిల్డప్ ఉండదు ఇందులో, అలా వస్తారు సరదాగా చేసుకుంటూ హ్యాపీగా, అంటే కలిసిపోతారు. అంటే చాలా మంచి ఒక ఇది అతనిలో. బాలయ్య బాబు గారితో ఎలా అనిపిస్తుంది సార్? బాలయ్య బాబు ఒక్కొక్క హీరో ఒక్కొక్క ఇది ఉంటుంది. బాలయ్య బాబు గారితో అంటే చాలా మంది కొంచెం భయపడుతూ ఉంటారు బాలయ్య బాబు చూస్తే, కానీ కూల్ గా అతను యాక్చువల్లీ తన వర్క్ తన దీనిలో ఉంటాడు. ఆయన కూర్చున్నప్పుడు మనం అతనితో పాటు కూర్చొని మాట్లాడవచ్చు. చాలా మంది కూర్చోరు, ఎందుకు మామూలు ఊరికి బయట ఇచ్చేస్తుంటారు అట్లా అంతే. కానీ సో గుడ్ బాలయ్య అంతే. జై బాలయ్య ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. ఒక్కొక్కరు చిరంజీవి గారు కానీ వీళ్ళంతా ఏంటంటే మనం భయపడుతుంటాము అమ్మా కానీ వెళ్ళి పలకరిస్తే అందరూ బాగా పలకరిస్తారు, అదేం లేదు. సార్ తమిళ్ కి తెలుగుకి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తూ ఉంటుందా మీకు ఇండస్ట్రీలో కానీ అలాగా? ఇది ఫస్ట్ నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది మన తెలుగులో ఉన్నట్టు ఎక్కడ లేదు, ఏ హీరోలకి ఆ ఇది ఉండదు. నాకు తెలిసి తమిళ్లో రంజనీ సార్ ఉంటుంది, ఆయన ఒక ఇది. ఇప్పుడంతా మొత్తం ఇది ఇప్పుడు ఇది లేదు. ఇప్పుడు జనాలు ఎట్లా అయిపోయారంటే సినిమా బాగుందంటే చూస్తున్నారు, బాగాలేదంటే ఇది చేస్తున్నారు. సో నాకు రెండు ఒకేలా ఉన్న పెద్ద ఇదేం లేదు, హ్యాపీ. సార్ ఇప్పుడు సౌత్ ఇండియాలో మాక్సిమం అన్ని కవర్ చేసేసారు కదా మీరు, లాంగ్వేజెస్ ఇది కష్టంగా ఉంది అనేదైనా అనిపించిందా? మలయాళం నార్మల్ గా టంగ్ ట్విస్టర్ లా ఉంటుంది అంటే బిగినింగ్ అలా అనిపిస్తుంది, అది చూడు రానంత వరకు అది బ్రహ్మ విద్య, వచ్చిన తర్వాత అది ఏముంది సింపులే కదా అంటారు. సో నేర్చుకోగానే అది పెద్ద ఇదేం కాదు. కొన్ని రోజులు అక్కడ కూర్చున్నాం అనుకో, సో ఆటోమేటిక్ గా వస్తుంది. సార్ విలన్ రోల్స్ చేస్తున్నప్పుడు అందులో పరకాయ ప్రవేశం చేసేస్తారు కదా క్యారెక్టర్ లోకి, ఎలా అనిపిస్తుంది సార్? మళ్ళీ వెంటనే ఆఫ్ కెమెరా అయిపోగానే నార్మల్ మూడ్ లోకి వచ్చేస్తా ఉంటారా? దాంట్లో పరకాయ ప్రవేశం దూరం, దేవుడు క్యారెక్టర్ అర్థం చేసుకుంటే చాలు. ఎనీ టైం అక్కడ కెమెరా నిల్చోగానే క్యారెక్టర్ వచ్చేస్తుంది. ఎక్కువ పరకాయ ప్రవేశం చేసామనుకో, ఫైట్ చేసేటప్పుడు కొట్టాల్సి అందుకు అది ఇది నటన అంతే, అదంతవరకే ఉంచుకోవాలి మనం. మీకు ఇప్పటి వరకు చాలా రోల్స్ చేశారు కదా, ఏ రోల్ మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనిపించింది? సీరియల్స్ పరంగా తీసుకుంటే నాకు జేమ్స్ అది మంచి ఒక సాటిస్ఫాక్షన్ నాకు, ఆ క్యారెక్టర్ అది పీక్స్ లో తీసుకెళ్ళింది. మూవీస్ లో నాకు అదే శ్రీరాముంట్లో శ్రీకృష్ణుడు అంట, నాకు ఆ క్యారెక్టర్ చాలా బాగా ఇదైంది, కనెక్ట్ అయ్యాను. అంటే నేను ఉన్న ఒకే నెగిటివ్ క్యారెక్టర్ నేను ఎక్కువ చేస్తున్నా అంటే ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నాను. నాకు యాక్చువల్లీ నెగిటివ్ అన్ని కలిసి ఉండాలా, నెగిటివ్ అనేది ఉండాలా, ఎంతవరకు ఉండాలా కొంచెం అలా, కానీ పాజిటివ్నెస్. ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి ఒక విలన్ అయినా బయట చూసుకుంటే ఫ్యామిలీ అని వచ్చినప్పుడు తను ఎమోషన్స్ కి కట్టుబడతాడు. బయటవాడు కాబట్టి 10 మందిని ఇది చేయొచ్చు అది చేయొచ్చు ఏదో చేయదు, కానీ తన ఫ్యామిలీ అనగానే ఆ ఎమోషన్స్ ఉంటాయి కదా. సో అలాగే ఇస్తే నాకు ఎట్లా అంటే, నాకు ఒక ఎస్వి రంగారావు గారు
నాకు అటువంటి అటువంటి క్యారెక్టర్స్ చేయాలని నాకు ఇష్టం. ఓకే. ఫ్యామిలీ మ్యాన్ గా ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు కన్నడలో చేస్తున్న దేశ అనేది నాకు దాదాపు అటువంటి ఒక ఫీలింగ్ ఇస్తుంది. ఇంటికి పెద్ద, నాకు కొడుకులు కూతుళ్ళు మనవలు అటువంటి క్యారెక్టర్ చేస్తున్నా. ఓకే. సో బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసేటప్పుడు మనం ఇప్పుడు ఇంకా మనవలు మనవాళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు కాదు, కానీ ఒక అనుభవం దాన్ని ఒక థింకింగ్ ప్రాసెస్ చేస్తున్నాను చూడు, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా ఇస్తే చేయగలడు. కొంచెం ఏంటంటే మాకు ఎలా ఉంటుందంటే కామెడీ అనేది కొంచెం మాది డార్క్ కామెడీ అయితే విలన్ ఎలా ఉంటుంది, విలన్ సీరియస్ గా ఉంటాడు, మిగతా కామెడీ అది వెళ్తూ ఉంటుంది. విలనే కామెడీ చేసి ఇప్పుడు మన జయప్రకాష్ గారు చేసేవాళ్ళు, జేపీ గారు చేసేవాళ్ళు, ఇప్పుడు మన అజయ్ ఘోష్ చేస్తున్నాడు. వాళ్ళు ఏంటంటే మాట్లాడితేనే వాళ్ళ దీంట్లో ఒక నవ్వు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను అది నాకు కొంచెం తక్కువ, అంటే మనం ఏం చేయలేము, పోర్ట్రేట్ ఎలా చేయలేము మన వల్ల కాదు. వాళ్ళ ఆహార్యం అలా ఉంటుంది, వాళ్ళు ఆ డైలాగ్ డెలివరీ చెప్పే విధానం అలా ఉంటుంది. మన ఒక ఇక నాకు ఒక్క దగ్గర నాకు కొంచెం ఇదైతే మిగిలిన అన్ని ఏదన్నా గానీ. తెలుగులో ప్రెసెంట్ ఏ మూవీస్ ఉన్నాయి సార్ ప్రెసెంట్ రన్ అవుతున్నవి? నేను చెప్పాను కదా, చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు నేను గుంటూరు కారం ఇది నెక్స్ట్ మా చందు అని చెప్పేసి ఒక కొత్త అబ్బాయి, తనే ప్రొడ్యూసర్, తనే హీరో, తనే డైరెక్టర్ గా చేశాడు. ప్రేమలో అని, అది January 26 రిలీజ్. సో ఈ నెలలో 3 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఇది మళ్ళీ అక్కడ చెన్నై. నార్మల్ గా సినిమా రిలీజ్ అవుతుందంటే అందరికి కూడా టెన్షన్ ఉంటుంది కదా సార్, ఎలా రాబోతుంది, ఎలా ఆడుతుంది అని చెప్పి. మూవీ రిలీజ్ అవుతుంది ఇవ్వాలంటే మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? నాకు ఎప్పుడు మామూలుగా ప్రశాంతంగానే ఉంటారా? ప్రశాంతంగానే ఉంటాను. అంటే జనరల్ గా మూవీ రిలీజ్ అవుతుందంటే బాగా రావాలని ఎవరికి ఎక్కువ ఏదంటే పాపం డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ పాపం తప్పకుండా ఉంటుంది, హీరో గారికి ఉంటుంది, డైరెక్టర్ గారికి ఉంటుంది. ఇప్పుడు నేను హీరోగా చేస్తే డెఫినెట్, ఇప్పుడు నా కొడుకు హీరోగా చేశాడు, నాకు టెన్షన్ ఉంటుంది, వాడు హీరోగా చేశాడు ఎలా ఆదరిస్తారు అసలు జనం, ఈ విధంగా ఉంటుంది. మేము చిన్న దానిలో క్యారెక్టర్ చేసి వెళ్ళిపోతుంది. ఇదేంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక సినిమా కంప్లీట్ చేసినప్పుడు మేము దాదాపు ఒక 5-6 సినిమాలు చేసుకుని వెళ్ళిపోతుంటాము. ఇప్పుడు అది మేమే ఏమైనా మెయిన్ చేసి, ఇప్పుడు నేను ఒక మెయిన్ విలన్ గా చేశాను, సో అవుతుంది మెయిన్ విలన్ చేశాను హీరోతో, సో ఎలా ఉంటుంది ఇది, ఒక చిన్న టెన్షన్ అది ఉంటుంది. అప్పుడు చిన్న క్యారెక్టర్ చేసుకుంటూ మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. సార్ ఇప్పుడు మీ బాబు మీకు చెప్పకుండానే మూవీ చేసేసాడు, మీకు అసలు తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు ఫస్ట్ అర్థమయ్యేది కాదు, నిజమేనా చెప్తున్నా, ఒక చిన్న ఇది ఉండేది. తర్వాత డైరెక్టర్ తో మాట్లాడించాడు. ఓకే. శృతి గారికి కూడా చెప్పలేదా? అసలు చెప్పేసాడు. ఎవరికి తెలియదు, మాకిద్దరికి తెలియదు. తనకి వాడు చెప్పలేదు, మళ్ళీ నేను చెప్పాను ఈ విధంగా వాడు సినిమా చేశాడు సార్. అవునా, చెప్పొచ్చు కదరా ముందే అంటే, లేదు అంటే వాడేమంటే అంత అయిపోయిన తర్వాత చెప్తాము, ఎందుకు సడన్ గా ఇది ఆగుతుందో, అసలు జరుగుతుందో లేదో ఇంత ఇది అని చెప్పేసి వాడు ఆలోచించాడు. సార్ ఫస్ట్ నుండి ఇద్దరు, శృతి గారు యాక్ట్రెస్, మీరు యాక్టర్, ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉండే? టైమింగ్ సెట్ చేసుకోవడం కానీ ఎక్కడ ఉంటుంది? తన షెడ్యూల్ తన వెళ్ళిపోతుంది, నా షెడ్యూల్ నేను వెళ్ళిపోతూ ఉంటాను షూటింగ్స్. మరి గత 10 ఏళ్ళలో అయితే ఎక్కడ నా పాటికి నేను జంప్ ఇక్కడ నుంచి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాను. సమ్ టైమ్స్ అప్పుడు ఇంకా తను చేసేది, ఇక్కడికి వచ్చేప్పటికి తనకు సీరియస్ ఉండేది, తను చేస్తూ ఉండేది. సినిమాలు ప్రతి ఒక్కరికి అంటే సినిమా ప్రపంచంలో ఈ దీనిలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు టెక్నీషియన్ గా గానీ మన కెమెరామెన్ ఇలా, ఎందుకంటే వస్తారు పొద్దున వెళ్ళిపోతారు, రాత్రికి వస్తారు, డైలీ వాళ్ళకి వర్క్ ఉండవు. యాక్చువల్లీ మాకు ఏంటంటే డైలీ పండగ అంటే తెలుసా, షూటింగ్ ఉంటే పండగ మనకు, షూటింగ్ లేకపోతే బోర్ కొడుతుంది. సార్ ఎప్పుడైనా అనిపించిందా టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోతున్నాను, కొంచెం టైం ఉంటే బాగుండు అని చెప్పి? అలా టైం స్పెండ్ చేయాలంటే ఇప్పుడే టూర్ ఎక్కడికైనా వెళ్తూ ఉంటాను. అదే ఇంక మామూలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా 10-11-12 దాకా అలా మాట్లాడుకుంటాము. బయటికి వెళ్ళి తిరిగి అంత ఇది ఉండదు. ఎప్పుడైనా మేము అక్కడ షూట్ లో ఉంటే అటు వచ్చేస్తారు, ఇక్కడ ఖాళీగా ఉంటే. సో అది లేదు, ఎప్పుడైనా బయటకు వెళ్తాము, వేరే పులుగు మనాలి, సిమ్లా అటు వెళ్ళి రావడం అంతే ఒక 5. ఎందుకంటే ఇది అయితే పిల్లలు చదువుతూ ఉన్నారు కదా, వాళ్ళ టైం చూసుకోవాలి కదా, మేము వెళ్ళిపోవడం లేదు కదా.
సార్ ఇప్పుడు నార్మల్ గా మీరు చాలా మూవీస్ చూస్తే మన తెలుగులో మంచి మంచి మూవీస్ చాలా ఉన్నాయి కదా, ఇటువంటి క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేది, ఈ క్యారెక్టర్ నాకు వచ్చి ఉంటే బాగుండేది అనేది ఏదైనా అనిపించిందా? అది నాకు ఏ క్యారెక్టర్ ఇస్తే చేయాలనిపిస్తుంది అంతే, ఏదైనా సరే ఛాలెంజింగ్ గా తీసుకొని చేయాలనిపిస్తుంది అంతే. ఓకే, అంటే జనరల్ గా మనకి బాగా కనెక్టింగ్ గా అనిపించింది, మనకి బాగుంటదేమో ఇది అనిపించేది, అలా ఏమనిపించలేదా? జగతి బాబు చేస్తూ ఉంటారు కొన్ని. ఇప్పుడు అది నాన్నతోన ఎన్టీఆర్ సినిమా చేశారు ఒకటి, ఫస్ట్ కొంచెం అటువంటి అంటే నేను పంచకట్టు ఇట్లా కొంచెం కొంచెం స్టైలిష్ ఇది అది కూడా చేయగలను. ఈ వర్షన్ చూపించేశారు, ఆ వర్షన్ కూడా బాగుంటుంది అంటే వేసే బట్టను బట్టే కదా మన ఇది స్టైలిష్ గా అది రెడీ చేసే వాళ్ళు చేస్తుంటారు. కొంచెం సినిమాలో కొంచెం తయారైతే ఒక స్టైలిష్ ఫాదర్ అలాగే చేయాలా, ఒక పల్లెటూరు ఇదిగా చేయాలా. సో అన్ని. సార్ గుంటూరు కారం మూవీ రిలీజ్ అయిపోయింది, నాసామరంగా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సో నాగార్జున గారు మొదటి నుండి కూడా ఆపర్చునిటీస్ చాలా మందికి, ఫస్ట్ ఛాన్స్ అనేది చాలా మంది డైరెక్టర్స్ కి ఇప్పుడు వరకు ఇచ్చారు. ఈ డైరెక్టర్ కూడా కొరియోగ్రఫీ నుండి డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తారు. ఎలా అనిపించింది సార్ అతను కొరియోగ్రాఫర్ గా వచ్చాడు కదా? నాకు తర్వాత తెలిసింది కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని. సో సెట్ చేయడం తెలిసింది ఫస్ట్. కానీ సినిమా చేసి మేము ఎప్పుడు అసలు ఒక కొత్త డైరెక్టర్ తో పనిచేస్తున్నా అనే ఫీలింగ్ లేదు. దాదాపుగా 10-15 సినిమాలు చేశాడు, ఎక్కడ తడబడలేదు. సో అంత దినే చేసుకొచ్చాడు. ఇంకోటి నాకు తెలిసి సంక్రాంతి పండుగ అంటే నాకు తెలిసి ఇదే ఎందుకంటే మనకు మొత్తం ఆ అన్ని ఎలిమెంట్స్ కలిసి ఉన్నాయి. మొత్తం ఆ ప్రభలు ఈస్ట్ వెస్ట్ ఆ ప్రభలు కట్టుకుని ఊరి పల్లెటూరులో ఊళ్ళ మధ్యలో జరిగే ఒక ఇది కదా. సో ఆ ఇది వస్తుంది, బాగా వస్తుంది. ఆ సినిమా చేసిన పండగలాగే ఉంది మాకు. ఇంకోటి ఏంటంటే ఓ సినిమా తీయడానికి ఎక్కువ టైం పడుతుంది. సెప్టెంబర్ లో స్టార్ట్ చేస్తారు, జనవరిలో రిలీజ్. ఒక కొత్త డైరెక్టర్ విత్ ఇన్ 3 months లోపల సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తుందంటే ఇండస్ట్రీనే ఇది చేయాలి. ఒక కొత్త డైరెక్టర్ ఇప్పుడు ఎన్నో ఇవి ఉంటాయి కదా, అసలు ఎటువంటి ఒక ఇది లేదు. అంటే దానికి ప్రోత్సహించి మనకి, ఎందుకంటే ఇప్పుడు అన్ని చూసుకునే వాళ్ళు ఉంటారు పక్కన. అతను ఎటువంటి టెన్షన్ ఉండలేదు. ప్రొడ్యూసర్ బాగా ఇది చేశారు చిత్తూరు సింగ్ గారు. సో నాగార్జున గారి సపోర్ట్ బాగుంది. ఆయన ఏంటంటే డైరెక్టర్ ఏం చెప్తే అలా కడమని వెళ్ళిపోతాడు అంతే, అలా చేస్తూ వెళ్తుంటాడు. సో ఈ సినిమా చాలా కష్టపడ్డాడు ఆయన. యాక్చువల్లీ 6 తర్వాత మోస్ట్లీ ఈ సినిమాని కంప్లీట్ చేయాలా, తొందరగా ఇది చేయాలా, మంచి సబ్జెక్టు, మంచి ఒక ఇది అని చెప్పేసి నైట్స్ చేశాడు. బాగా అనిపించేది సినిమా, ఎందుకు ఒక పాజిటివ్ వైబ్. నాగార్జున గారు ఛాన్స్ ఇచ్చినందుకు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా న్యాయం చేశాడు అనుకోవచ్చు అంట. నాగార్జున గారు కొత్త వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. నాకు ఎంత ఇప్పుడు ఇది ఇతను 25వ డైరెక్టర్ ఎవరు, విజయ్ బిన్ని. 25th డైరెక్టర్. 25 మందికి అవకాశం ఇచ్చారు కొత్త వాళ్ళకి. మామూలు విషయం కాదు కదా సార్, అలా నమ్మి ఒక కొత్త డైరెక్టర్ కి ఇంత పెద్ద హీరో ఆపర్చునిటీ. రామ్ గోపాల్ వర్మకి ఎవరు ఇచ్చారు? నాగార్జున గారు. మన డాన్స్ మాస్టర్ లారెన్స్ కి ఎవరు ఇచ్చారు? నాగార్జున గారు. అంత పెద్ద ఆయన హ్యాండ్ కూడా చాలా లక్కీ హ్యాండ్ అని చెప్తూ ఉంటారు నాగార్జున గారి. అంటే అందరూ బాగుండే అనుకునే ఒక మనస్తత్వం అయింది. ఇప్పుడు చూడు మన వాళ్ళు రీల్స్ లో చూస్తూ ఉంటాం మన, అతను అందరికి చేస్తూ సంక్రాంతికి ఇప్పుడు అందరి సినిమాలు వస్తున్నాయి. ఫస్ట్ టైం అటువంటి ఒక ఇది చూడడం. మా వెంకీ సినిమా వస్తుంది, సో అది ఆల్ ది బెస్ట్ వెంకీ. మహేష్ బాబు సినిమా వస్తుంది, ఆల్ ది బెస్ట్. ఇది మళ్ళీ మాస్టర్ మన తేజ వచ్చేసి దానికి అతనందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక హీరో అన్ని సినిమాలు ఆడాలి అని చెప్పేసి ఒక ఇది. వాటి మీద ఒక సాంగ్ కూడా చేశారు. హనుమాన్ మూవీ గురించి అనుకున్నాం కదా, హనుమాన్ మూవీకి అలాగే నాసామరంగాకి రెండిటికి ఒకే కెమెరామెన్. ఇద్దరికి ఒకే కెమెరామెన్. హనుమాన్ కూడా మంచి సూపర్ హిట్, మంచి టాక్ వస్తుంది. రావాలి, అబ్బాయి నిలబడాలి, ప్రొడ్యూసర్ నిలబడాలి. ప్రొడ్యూసర్స్ నిలబడితే ఒక ఇండస్ట్రీ అంతా ఇంకొక 4 డైరెక్టర్స్ కి పని ఇస్తారు. వాళ్ళు ఇంకో 10 మంది యాక్టర్స్ ని ఇది చేస్తారు. సాంగ్ గురించి చెప్తున్నారు సార్. అంటే వీటంతా ఈ 4 సినిమాల రిలీజ్ దీని గురించి ఒక సాంగ్ మన కీరవాణి గారు ఒక కంపోజ్ చేశారు. మన ఇతను రాసేవారు మన చంద్రబోస్ గారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా గురించి ఇది చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ అలా 4 సినిమాల గురించి ఇది చేశారు. బాగుంది. జనరల్ గా అయితే
హీరోస్ కి సాంగ్స్ ఉంటూ ఉంటాయి కదా, విలన్స్ విలన్స్ కి కి కూడా ఉంటాయి. సాంగ్స్ ఉండాలి. అప్పుడు ఐటమ్ సాంగ్స్ జరుగుతుంటాయి కదా, దానిలో విలన్ కూర్చోండి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇది కంప్లీట్ గా సంక్రాంతి తర్వాత నాకు ఇప్పుడు సాంగ్ ఉంది ఎక్కడ చెన్నైలో, ఓకే, అక్కడ ఒకటి ఉంది, మళ్ళా బెంగళూరులో ఒకటి ఉంది. డెన్ ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్? యాక్టింగ్ బాగుంటుందా, డాన్సింగ్? డాన్స్ ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు గుంటూరు కారంలో ఒక సాంగ్ ఉంటుంది. విలన్ డెన్ నుంచి ఇదయ్యి అలా వచ్చేప్పటికి అక్కడే నువ్వు వెళ్ళిపోతుంటే కుదరదు, ఒక మేము ట్రీట్ ఇస్తాము హీరోకి అని చెప్పేసి అక్కడ ఒక సాంగ్ ఇచ్చేస్తాము. బాగుంటుంది సాంగ్ అంటే ఎవరైనా సరదాగా ఎంజాయ్ చేస్తాము. టెన్షన్ డైలాగ్స్ ఉండవు, ఏ ఇది ఉండదు కదా, ఎంజాయ్ చూడడం, తల ఒప్పడం, స్టెప్లు వేస్తే ఉంటే స్టెప్లు వేస్తారు, మనకు రాదు స్టెప్లు వేయడం, చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాం అంతే. సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ అరేంజ్ రెండు కాదు, అలా అయిపోయింది అంతే. అది కూడా అంటే ఇప్పుడు మూవీస్ కి అలాగే సీరియల్స్ కి ఛాన్సెస్ ఎలా వచ్చాయో ఇది కూడా అనుకోకుండా అంతే అంతే అలాగే అయిపోతాయి. ఓకే, అంటే ఇక్కడే ఇన్స్టెంట్స్ అంతా అలా అయిపోయిందని మనం ఏం చేయలేము. ఓకే, తలరాత అలా రాసి పెట్టుంటుంది, సో అలా జరిగిపోతూ ఉంటాయి. డివోషనల్ ఓరియంటెడ్ మూవీస్ వస్తే కూడా చేయాలని ఉందా సార్? చేస్తా. కంప్లీట్ గా లీడ్ రోల్ మీరే పెట్టి ఇప్పుడు మన శ్రీ మంజునాథ టైప్ లో ఉంటే డెఫినెట్ గా చేస్తాం. కానీ నాకు చేయాలంటే ఇష్టం తీసేవాళ్ళు కావాలి. ఇప్పుడు వాణిజ్య పరంగా మనకు బిజినెస్ పరంగా చూసి ఎవరు చేయరు ఎక్కువ, ఎందుకంటే మాస్ దీనిలో అంత డబ్బులు దీనిలో రాదు. అందుకు దాదాపు ఏం చేసామంటే గ్రాఫిక్స్ అంతా దానిలోనే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు హనుమాన్ ఉంది, మొత్తం గ్రాఫిక్స్ ఎక్కువ, గ్రాఫిక్స్ బాగా చేశారు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కడికి హనుమాన్ గురించి తెలుసు. మనం ఏమన్నా చీకట్లో బయటకు వెళ్ళడం, ఏదైనా ఒక చిన్న జయాంజ ప్రసాద్ అనుకుంటాము, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ, ఇవన్నీ అనుకో, మనకు టక్కర్ నోట్లో వచ్చే మాట ఏంది శ్రీ ఆంజనేయ ప్రసాదం అని వచ్చేస్తుంది. అది అందుకే ఎక్కడ చూసినా అది కనెక్ట్ అయింది. ఆ సినిమా నాకు తెలిసి నార్త్ లో ఇంకా పెద్ద హిట్ అవుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అయోధ్య ఇది ఉంది కదా. సార్ ఎప్పుడైనా స్ట్రగుల్ గా అనిపించిందా ఈ మూవీ ఫీల్డ్ లో మీకు, అవకాశాల విషయంలో కానీ అలాగా? అది అవకాశాల విషయంలో నాకు ఎందుకు ఎక్కువ అనేది అంటే, నాకు సీరియల్ రావడం వల్ల, సీరియల్ రానంత వరకు చేతిలో లేనంత వరకు ఒక చిన్న ఓకే సినిమా మీదే ఆధారపడాలా, వెళ్ళాలా, ఓకే ఉంటే చేసి తీసుకోవడం. ఒక్కసారి సీరియల్ కమిట్ అయిన తర్వాత ఎలా అయిపోయిందంటే చెప్పాను కదా, మంత్లీ ఇన్కమ్ కొన్ని ఇయర్స్ వరకు ఇంకా టెన్షన్. ఈ దీనిలో మనం ఇంకా ఆ టెన్షన్ లే, ఫస్ట్ మైండ్ లో ఈ టెన్షన్ ఎప్పుడు ఉండదో మనం ఆటోమేటిక్ గా అన్ని చేసుకుంటూ పోతాం. అలాగా నాకు ఆ చక్ర 2002 నుంచి చక్రలో ఇప్పుడు ఇదైందో, ఇంకా అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి తీసుకోలేదు. మధుసూదన్ గారు, మీరు ఇప్పుడు విలన్ గా చాలా చేశారు కదా, బాగా ఎక్కువ సాటిస్ఫాక్షన్ గా అనిపించింది, మంచి నన్ను బాగా చూపించారు అనిపించిన డైరెక్టర్ ఎవరు? దేవకట్ట, ఆటోనగర్ సూర్య. యాక్చువల్లీ విలన్ గా ఇంట్రొడ్యూస్ చేసింది తెలుగు అతనే. నేను మామూలు విలన్ పక్క చేస్తూ ఉండేవాడిని. తర్వాత దేవకట్ట వచ్చేసి తను మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మధు ప్రస్థానం చేసేటప్పుడు నీకెందుకు ఇవ్వట్లేదు విలన్ అన్నారు. తెలియదేవా నాకు అంటే, మన సినిమా విలన్ గా చేస్తున్నాం అని చెప్పి ఆటోనగర్ సూర్య నా లుక్ అంతా మారిపోయింది, గుండు కొట్టించి. నేనే ఎక్కువ హోప్స్ పెట్టుకుంటుంది దాని మీద, బట్ అనుకున్న రేంజ్కి రీచ్ కాలే. మూవీ సినిమాలో ఒకటి ఉంటుంది చూడ, హిట్ ఫ్లాప్ తో ఒక ఇది ఉంటుంది. సినిమా హిట్ అయితే దానిలో ఉన్న వాళ్ళందరికీ అవకాశాలు ఉంటాయి, ఫ్లాప్ అయితే ఆ విలన్ ఇంకా ఆ విలన్ పెట్టుకోరు కూడా. సెంటిమెంట్ ఇది ఉంటుంది సినిమాలో ఎప్పుడు ఇదైతే ఉంటుంది. అది హీరోయిన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు కథలో లేకపోతే ఏం చేయలేం కదా. ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే సైడ్ క్యారెక్టర్స్ నుండి మెయిన్ విలన్ గా మిమ్మల్ని తీసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నలుగురు ఆర్టిస్టులు క్యారెక్టర్, ఇప్పుడు విలన్ అంటే ఒక సెపరేట్ క్యారెక్టర్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. బట్ ఇవి అవన్నీ శాశ్వతం కాదు. మనకు వచ్చింది నా క్యారెక్టర్, ఎవరన్నా వచ్చి ఉండొచ్చు అంటే. ఇప్పుడు ఏదంటే మనకు ప్రమోషన్ వస్తూ ఉంటాయి, ఒక జాబ్ పరంగా కానీ ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కుతుంటే ఒక ఆనందం ఉంటుంది కదా. సో అక్కడి నుంచి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. సో ప్రతి అది నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ఎనీవేర్. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నారు, రేపు చిరంజీవి గారు, బాలయ్య గారు ఇట్లా వెళ్ళిపోతుంటారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ ఫీల్, ప్రౌడ్ గా అనిపిస్తుంది. సో సేమ్ అదే ఏ దీనిలో తీసుకున్నా, సో ప్రతి మనిషికి అది ఉంటుంది. సార్ ఇప్పుడు మూవీస్ లో చేసేటప్పుడు ఒక యాక్టర్ గా మనకి బయటకు వెళ్ళినప్పుడు అందరు గుర్తుపడుతున్నారు, మనకి మంచి పేరు వచ్చింది అనేది తప్పకుండా హ్యాపీనెస్, అదొక అదృష్టం కూడా. అది హ్యాపీనెస్. బట్ ఫినాన్షియల్ గా ఎంతవరకు హ్యాపీనెస్ ఉంటుంది? సక్సెస్ వస్తేనే
సక్సెస్ ఎక్కడ ఇదైతే ఉంటుందో ఫైనాన్స్ అలా పెరుగుతూ ఉంటుంది. ఓకే. అది లేదన్నప్పుడు సినిమాలు ఎక్కడ కనబడినా మన దగ్గర లేదన్న లెక్క. డబ్బులు ఇంకోటి మనం ఆదా చేసి పెట్టుకోవాలా, అనవసరమైన వీటికి పోకూడదు. ఇంట్లో ఒకరు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటే ఒకరు దాచేవాళ్ళు ఉంటారు. సో అలా ఖర్చు పెట్టేది మీరా ఇప్పుడు శృతి గారా? నేను ఖర్చు పెడతాను ఎక్కువ. శృతి గారు సీరియల్స్ లోనే కంటిన్యూ చేస్తున్నారా? మూవీస్ ఎక్కువ ఇంట్రెస్ట్? మూవీస్ తను చేసింది గంగతో రాంబాబు, అతడు అది చెప్పాను కదా, ఇస్తే ఎవరైనా చేయడానికి రెడీ, కానీ వాళ్ళు తనకిస్తే చేస్తారు. అంటే యాక్చువల్ గా శృతి గారు కూడా అక్కడ సీరియల్స్ దగ్గర నుండి వర్స్టైల్ యాక్టర్. తను ఏదైనా చాలా బాగా చేస్తారు. తన వాయిస్ కూడా రీచ్ అవుతుంది. కామెడీ కూడా చేస్తాం, మన వల్ల అది కాదు. ఓకే. ఇప్పుడు మీకు కామెడీ రోల్ వచ్చింది అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? అది ఛాలెంజ్ కదా తప్పకుండా. అది మనకు తెలియదు, కానీ డైరెక్టర్ చెప్పి చేయించుకుంటాడు. చూడు ఇలా చేయండి, ఇలా చేయండి. అందుకు వాళ్ళు ఎప్పుడే కానీ డైరెక్టర్ చెప్పిందంటే చాలు. ఎప్పుడు డైరెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నాడు డైరెక్టర్, ఎందుకంటే ఆయనకి తెలుసు కదా, చూస్తూ ఉంటాడు. ఈజ్ ఫస్ట్ ఆడియన్, అతనే ఫస్ట్ చూసేది, అతనే ఫస్ట్ మొదటి ప్రేక్షకుడు కూడా. సో అందుకు ఆయన చెప్పిన దానిలో కొంచెం చేస్తే చాలు. సో ఎందుకంటే మనకు తెలియనివి డెఫినెట్ గా మనము చిన్నవాడు చెప్పినా పెద్దవాడు ఎవరు చెప్పినా కూడా మనం దాన్ని గ్రహించాలా. దాన్ని ఈడేం చెప్పడం నాకు తప్పు. మీరు యాక్టర్ గా వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? మామూలుగా స్క్రీన్ మీద మనం చూస్తాం. ఇదంటే మా నాన్న కూడా ఏం పైన వీడు ఏం చేస్తాడు, కానీ మా నాన్నని కారులో తిప్పా, మా అమ్మని. సో దే ఆర్ హ్యాపీ. కానీ మా నాన్న తొందరగా అయ్యారు, 2022 అయ్యారు. ఈ సక్సెస్ మా నాన్న చూడలేదు. అంటే నేను ఆ దినలోనే ఒక కారు కొని మా నాన్న తిప్పాను, దానికే మా నాన్న హ్యాపీ. ఎవరైనా కొడుకు ఎదుగుతున్నారు అంటే వీడేమి చేయలేడు అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్న మా నాన్న అందరికి నా కొడుకుల్లో వీడు బాగా చేస్తున్నాడు, కారులో తిప్పుతున్నాడు, నేను అడిగితే ఏమడిగినా దానికి డబ్బులు ఇస్తున్నాడు అనే ఇది ఉన్నప్పుడు, సో అతను చాలా ఉన్నది. అది ఇప్పుడు ఉంటే ఇంకా అసలు వాళ్ళు పట్టలే ఆంగ్లంలో ఉండేవాళ్ళు. కానీ మా అమ్మ యూజ్ చేసింది. అమ్మ ఒక 2 years అయింది తను ఎక్స్పైర్ అయింది. బట్ ఆమె అన్ని చూసి మా అమ్మ ఇది నాకు. సరే, మీ పిల్లలు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మా నాన్న ఇంత పెద్ద యాక్టర్ అని చెప్పి? అది నాకు తెలియదు, వాళ్ళని అడగాలి. ఎప్పుడు మీతో షేర్ చేసుకోరా? బాండింగ్ ఎలా ఉంటుంది సార్ అసలు మీకు వాళ్ళకి మధ్యలో? జనరల్ గా నాన్న అనగానే అబ్బాయిలు నేను మోస్ట్లీ ఒకటి చూస్తాను, నాకు చిన్నప్పుడు నేను కావాలనుకున్నా దొరకలేదు. నా పిల్లలకి ఏది తక్కువ చేయకూడదు, ఏ దీనిలో కూడా పెట్టడం అన్నింటిలో ఇది చేద్దాం. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ మన చేతిలో ఉండదు, మనం పెంచి పోషించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఒకటి అనుకోవాలి. వాళ్ళు ఏమి అంటే మా నాన్న నాకు ఈ దేనిలోనూ తక్కువ చేయలేదు, నీ ఇది అడిగితే పర్వాలేదు ఇంకొకటి తీసుకో, నన్ను ఎంకరేజ్ చేశారు ప్రతి విషయంలో. సో మేము ఎలా ఉండాలని వాళ్ళకి వదిలేస్తాను. నేను ఎప్పుడు వాళ్ళని ఆపేక్షించను, మీ ఇష్టం. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చేదాకా, ఎందుకంటే అప్పటి ఇది వేరే జనరేషన్, ఇప్పటి జనరేషన్ వేరే. ఇప్పుడు 17, 15, 10th దాటారంటే అయిపోయింది, వాళ్ళ ఇష్టం వాళ్ళకే తెలుస్తుంది. సో పిల్లల విషయంలో నేను పెద్దగా టెన్షన్ పడను, ఎందుకంటే మగ పిల్లలు సంపాదించుకుంటారు ఎలాగైనా, అదొక ఇది ఉంది. కానీ నా వరకు నేను ఏం చేయాలా అది నేను చేస్తాను. వాళ్ళకి సమకూర్చాల్సిన వాటి వరకు సమకూర్చాలంటే డబ్బులు తెచ్చేసి కూడబెట్టించే వాళ్ళు అడిగిందా. ఇప్పుడు ఏదైనా అడిగితే నాన్న నా సపోర్ట్ ఎప్పుడు వాళ్ళకి ఇదిగా ఉంటుంది. సార్ ప్రెసెంట్ ఇంకా తెలుగులో ఎక్కువ మూవీస్ చేయాలనుకుంటున్నారా? బాలీవుడ్ ఎలా? నాకు లాంగ్వేజ్ తో సంబంధం లేదు, ఎవరు పిలిచి చేయమని చెప్తే నేను చేస్తాను. సో తెలుగులో హోప్స్ పెట్టుకుని పిలుస్తారు అని, అది దైవాధీనం. వాళ్ళ సినిమాలు చూసి ఓకే ఈజ్ క్యాపబుల్ తీసుకుని ఇస్తే చేస్తాను, లేదంటే కన్నడ చేస్తాను, లేకపోతే తమిళ్ చేస్తాను, లేకపోతే ఇంకా ఇవన్నీ చేసుకుంటూ పోతుంటాను. మీ సినిమాలు పర్సనల్ గా నేను చూసాను, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మీరు అన్నట్లు మీరైతే అన్ని లాంగ్వేజెస్ లో చేస్తాను అంటున్నారు. నాకు పర్సనల్ గా తెలుగులో మీరు ఇంకా ఎక్కువ చేయాలి అని చెప్పి, మంచి రీచ్ ఉండాలి అని చెప్పి, మీ బాబు కూడా మూవీలో హీరోగా రాబోతున్నారు త్వరలో, తనకి మంచి సక్సెస్ రావాలని. ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు. ఓకే, తను చేసిన మూవీ. ఓకే, ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు.
ఓకే సార్, చూడండి, మీరు తెలుస్తుంది. చూస్తాను సార్. అంటే యూట్యూబ్ లో సాంగ్స్ అన్ని రిలీజ్ అయినాయి నేను ఇప్పుడు. చూస్తాను. తన ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి. కూడా చూద్దాం. సక్సెస్ ఇప్పుడు అవ్వాలని. సక్సెస్ అయ్యేది లేదు, అది వాళ్ళ దీని మీద ఉంటుంది. ఆడియన్స్ అంటే జనాలు ఒప్పుకుంటే సక్సెస్, లేదంటే అవును సార్, ఈ రోజుల్లో పెద్ద పెద్ద మూవీస్ కన్నా కూడా ఒక చిన్న ఫీల్ గుడ్ మూవీ అయితే కనుక తప్పకుండా జనాలు సక్సెస్ చూస్తున్నారు. చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మొదట్లేగా కాదు, కొంచెం మౌత్ టాక్ వెళ్ళిపోతుంది. అవును. బాగుంది సినిమా అని చెప్పేసి. ఇప్పుడు బలగమైన సినిమా వేణు చూడండి, విలేజెస్ లో స్క్రీన్స్ పెట్టి మరి చూస్తున్నారు. ఎప్పుడే కానీ ఎమోషన్స్, సెంటిమెంట్స్, ఈ కుటుంబం అనేది డెఫినెట్ గా ఇది పార్ట్. దీన్ని బట్టి సినిమా తీస్తే ఎప్పుడు ఇది ఉంటుంది. నరకడాలు ఇవన్నీ ఇప్పుడు ఉంటాయి. వెబ్ సిరీస్ ఏమైనా తమిళ్లో 2 చేశాను. తమిళ ఇంకో రెండోది ఇది కావాలా, హాట్‌స్టార్ లో ఇది అవుతుంది. ఓకే సార్. షూటింగ్ 11th అవర్ నేను తమన్నా ఫాదర్ గా చేసే దానిలో. సార్, వెబ్ సిరీస్ కి, సీరియల్స్ కి, మూవీస్ కి డిఫరెన్స్ ఏమనిపిస్తుంది షూటింగ్స్ దగ్గర? అన్నిటికీ ఒకటే. ఇది సీరియల్ కొంచెం అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇది ఇవ్వడానికి కొంచెం టైం టేకింగ్, ఓకే స్లో. ఇది ఒక షాక్ ఇవ్వాలంటే అలా షాక్ ఎలా చూస్తుంది. సినిమాకి అంత టైం ఉంటుంది, నీకు 2.5 గంట. ఇది వెబ్ సిరీస్ అంటే ఇప్పుడు ఒక సినిమాని 2.5 గంట సినిమాని మనం 8 ఎపిసోడ్లుగా తీస్తే ఎలా ఉంటుంది అంటే ఇంకొంచెం డీటెయిల్నెస్. ఒక సినిమాలో మనం ఒక 45 సెకండ్స్ 1 minute లో అయిపోయేదాన్ని అదే సిరీస్ లో చేయగలిగితే అంటే డెప్త్, మళ్ళీ బోరు కొట్టకూడదు. అదే అంటే 3 minutes, 1 minute 3 minutes చేయొచ్చు. ఒక డైలాగ్ చెప్పే విధానం కానీ, బిజినెస్ చేస్తూ చిన్న ఏదో ఒకటి కాదు, దక్కన్ డైలాగ్ చెప్పేదానికి వచ్చి కూర్చుని చూసి సంథింగ్ ఏదో ఒకటి సిగరెట్ ముట్టించుకుని అక్కడ ఇదేంటంటే ఒక టైం టేకింగ్, ఒక చిన్న డ్రామా అనేది అవుతుంది. ఎందుకంటే ఎపిసోడ్ ఆ టైం ఇప్పుడు మన ఆ 8 episodes మనం ఫిల్ చేయాలంటే దాన్ని కరెక్ట్ గా ఇది చేసుకోవాలా. ఇంకోటి డీటెయిల్నెస్ ఉంటుంది. సినిమా అనేది మనకు అప్పటికప్పుడు ఇదైపోతుంటుంది. వెబ్ సిరీస్ మనం ఇంట్రెస్టింగ్ గా తీసుకుపోతే మనం వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు చక్రవాకం సీరియల్ ఎలా ఉండేది, నెక్స్ట్ ఏంటి ఆపేసారు, నెక్స్ట్ ఏంటి. ఇప్పుడు ఆ సీరియల్ నే కొంచెం సీరియల్ అనేది 30 minutes. ఇప్పుడు ఏంటంటే 13 weeks ఇవి వచ్చేవి 1 hour ఎపిసోడ్స్. ఇప్పుడు సండేస్ ఇప్పుడు దాన్ని వెబ్ సిరీస్ లాగా 1 hour. ఇప్పుడు ఎపిసోడ్స్ అంటే 1 hour 45 minutes ఎపిసోడ్స్ చేసేస్తారు అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సక్సెస్ రావాలని, బాలీవుడ్ లో కూడా మీకు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ బాబు కూడా హీరోగా మంచి పొజిషన్ కి వెళ్ళాలని ఆంధ్రప్రభ తరపు నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రభ వ్యూస్ అందరికి నమస్కారం. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. సో మీరందరూ హ్యాపీగా పండగ చేసుకోండి. ఈ పండగ టైంలో అన్ని సినిమాల్ని పోయి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. అందరూ ఆంధ్రప్రభ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇవాళ ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగిపోయింది కదా. మరో కొత్త యాక్టర్ తో, మరో మంచి గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.